ఐపీఎల్ ఫైనల్ కోసం సాధారణంగా ఒక్కరోజు ఉత్కంఠ ఉంటుంది. కానీ ఈసారి అహ్మదాబాద్ లో జోరు వాన పడడంతో 2 రోజుల టెన్షన్. చివరకు రిజర్వ్ డే రోజు ఆట ఆడాల్సి వచ్చింది. కానీ మళ్లీ రెండవ రోజు కూడా గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగియగానే వానదేవుడు నేనున్నానంటూ తాను ఓ ఆట ఆడుకున్నాడు. అయితే ఉత్కంఠభరితమైన మ్యాచ్ లోని ధోని సారథ్యంలోని సిఎస్కే 5వసారి కప్ ఎగరేసుకుపోయింది. పని అయిపోయిందనుకున్న వారికి కప్పుతో సమాధానం ఇచ్చాడు ధోని. అంతెందుకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి హోంమంత్రి కొడుకు జయషా అసభ్య ప్రవర్తన కూడా సిఎస్కే ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. 2 బంతుల్లో 10 పరుగులు, స్టేడియం అంతా ఉత్కంఠ. కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎంతో హుందాగా ఉండాల్సిన ఈ వ్యక్తి చేసిన ఈ యాక్షన్ సిఎస్కే ఫ్యాన్స్ లో కోపం రగిల్చింది. ఇలా చెయ్యి ఊపుతూ అసభ్య ప్రవర్తన చేశాడు. కానీ కాసేపటికే అతనికి దించింది మరెవరో కాదు, బీజేపీ ఎమ్మెల్యే మొగుడు కమ్ గుజరాత్ స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా. ఇలా అసభ్యకరమైన సైగలు హోంమంత్రి కొడుకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి హోదాలో జయషా చేయడంతో సోషల్ మీడియాలో చెన్నై ఫ్యాన్స్ ఆటాడుకున్నారు. కాస్త పద్ధతిగా ఉండడం నేర్చుకోమని చురకలంటించారు. జియో సినిమా టెలికాస్ట్ లో మధ్యలో కండోమ్యాడ్లు వస్తాయి, నువ్వు మధ్యలో ఇలా చేతులూపుతూ ఉంటావని ఆటాడుకున్నారు. ఈ వివాదం కాస్త పక్కన పెడితే చెన్నై టీం కు మద్దతు తెలిపేందుకు తమిళనాడు నుంచి వేలాది మంది అహ్మదాబాద్ చేరుకున్నారు. కానీ మొదటి రోజు వాన పడడంతో వారికి నిరుత్సాహం ఏర్పడింది. పాపం చాలా మంది అభిమానులు రైల్వే స్టేషన్లలో బస్ స్టాపుల్లో పడుకున్నారు. ఆ మర్నాడు సులభ్ కాంప్లెక్స్ లో రెడీ అయ్యి మ్యాచ్ కోసం మళ్లీ స్టేడియం దగ్గరకు వచ్చారు. అహ్మదాబాద్ స్టేడియానికి ఎల్లో రంగు అద్దేశారు. ఈసారి ఫైనల్ మ్యాచ్ నిజంగానే అదరకొట్టేసింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ మీద ధోని కూడా ఆశలు వదులుకున్నట్లుగా కనిపించింది. చివరి 2 బంతులు చూడలేక తలను కిందికి దించి టెన్షన్ కనిపించకుండా కూల్ గా కనిపించాడు ధోని. కానీ చివరి స్మైల్ ధోనిది అయింది. చెన్నై సూపర్ విక్టరీతో అందరూ ఇప్పుడు ధోని గురించి చెప్పుకుంటున్నారు. ప్లానింగ్ ప్రకారం మాత్రమే ఆడుతాడు ధోని. ఇంపాక్ట్ ప్లేయర్స్ ని కూడా పెద్దగా ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపించడు. ఎందుకంటే బలమైన టీం ఉండాలనుకుంటాడు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ అదరగొట్టేసింది. ఎంతలా అంటే చెన్నై సూపర్ కింగ్స్ ను తమిళనాడుకే చెందిన సాయి సుదర్శన్ వణికించేశాడు. శుభ్మన్ గిల్ పనిపడితే తమకు విజయం దక్కినట్టేనని చెన్నై భావించింది. ఎందుకంటే అంతటి డేంజర్ ఫామ్ లో ఉన్నాడు గిల్. అలవోకగా నిలబడ్డ చోటు నుంచే 2 చేతులను తిప్పుతూ గ్రౌండ్ మొత్తం బాదటం గిల్ స్టైల్. కానీ గిల్ ను ధోని పట్టేశాడు. అనుకున్నట్టుగానే 0.5 సెకండ్స్ లో అంది వచ్చిన అవకాశాన్ని మెరుపు వేగంతో స్టంప్ చేసి గిల్ ను అవుట్ చేశాడు ధోని. దీంతో సగం భయం తగ్గినట్లే అనుకున్నారు. కానీ ఆ తర్వాత తన బ్యాటింగ్ తో ఫైనల్ మ్యాచ్ ను తనకు ఇదే చివరి మ్యాచ్ అన్నట్టుగా హోరెత్తించాడు సాయి. తమిళనాడుకు చెందిన ఈ కుర్రాడు పూనకం వచ్చినట్లు వాదుతుంటే తమిళనాడు ఫ్యాన్స్ గాల్లో ఎగురుతున్న బంతిని నోళ్లు వెళ్లబెట్టి మరీ చూశారు. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా బాదడంతో ఏకంగా ఎడాపెడా బాధేశాడు. కానీ 96 రన్స్ దగ్గర వికెట్ల ముందు 10 రన్లకు దొరికిపోయాడు సాయి. దీంతో మ్యాచ్ కాస్త స్లో అయింది. ఇక్కడే గుజరాత్ కు దెబ్బ పడింది. మరీ ముఖ్యంగా గిల్ ఆడిన తర్వాత రన్ రేట్ తగ్గింది. ఆ టైంలో మరో 10 పరుగులు అదనంగా బాది ఉంటే ఆ లక్కే మారిపోయేది. అయినా కూడా 15 ఓవర్లకు 171 పరుగుల లక్ష్యం అంటే చిన్నదేం కాదు. బరిలోకి దిగిన చెన్నై బ్యాట్స్మెన్స్ గెలిపిస్తారా, వారి బలమైన డెప్త్ ఉన్న బ్యాటింగ్ స్ట్రెంత్ గెలిపిస్తుందా, అదృష్టం గుజరాత్ ను వరిస్తుందా అనే లెక్కలు మొదలైపోయాయి. వాన కాసేపు ఇబ్బంది పెట్టినా మళ్లీ ఆట మొదలైంది. ఇక చెన్నై మ్యాచ్ లో కాన్వే గ్రేట్ ఇన్నింగ్స్ పునాది వేసింది. ఆ తర్వాత వికెట్లు పడుతున్నా సరే రన్ రేట్ మాత్రం తగ్గకుండా చూసుకున్నారు. రహానే 13 బంతుల్లో 27 కొట్టాడు. ఆ తర్వాత దూబే కూడా రషీద్ బౌలింగ్ లో 2 సిక్సర్లు కొట్టాడు. అంబటి రాయుడు చివరి మ్యాచ్ ను గెలిపించాలనుకున్నాడేమో, వరుసగా ఒక 6, ఓ 4, ఓ 6 కొట్టేశాడు. దీంతో విజయానికి 15 బంతుల్లో కేవలం 23 రన్స్ చేస్తే చాలనిపించింది. దీంతో చెన్నై ఫ్యాన్స్ స్టేడియం ను విజిల్స్ తో అదరగొట్టేశారు. చెన్నై టీం డగౌట్ లోని వారందరి మొహాలు వెలిగిపోతున్నాయి. కానీ మోహిత్ శర్మ వరుసగా అంబటి రాయుడు ధోనిలను అవుట్ చేయడంతో స్టేడియంలో ఈసారి గుజరాత్ ఫ్యాన్స్ కేకలు పెట్టారు. చివరకు గుజరాత్ కు చెందిన బీసీసీఐ అధికారులంతా తమ టీం గెలవాలని చప్పట్లు కొట్టారు. అయినా సరే రవీంద్ర జడేజా దూబేలు ఉండడంతో ఎంత స్కోర్ అయినా పిసికి పారేస్తారనేది అందరి ధీమా. కానీ గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ తన అనుభవాన్ని రంగరించాడు. స్టంప్స్ కు సూటిగా కాళ్లకు బంతులు వేస్తూ బ్యాట్స్మెన్ ను కదలకుండా చేసేశాడు. దీంతో మొదటి 4 బంతులను కట్టుదిట్టంగా వేయడంతో 3 రన్స్ మాత్రమే వచ్చాయి. ఇక మిగిలింది 2 బాల్స్, కావాల్సిన పరుగులు 10. దీంతో గుజరాత్ గెలిచినట్లే అనుకున్నారు. కానీ రవీంద్ర జడేజా 5వ బంతికి 6 కొట్టడంతో చెన్నై సంబరాలు ఆకాశాన్ని తాకాయి. చివరి బంతికి 4 పరుగులు కావాలి. ఫీల్డర్స్ అంతా దగ్గరకు వచ్చేశారు. కానీ ఇక్కడే మోహిత్ శర్మ టెన్షన్ తో బాల్ ను లెగ్ సైడ్ వేశాడు. ఆ బాల్ ని అలా లెగ్ సైడ్ నెట్టి 4 గా మలిచాడు రవీంద్ర జడేజా. గుజరాత్ కు చెందిన జడేజా గుజరాత్ ని ఓడించాడు. ధోని కూడా ఊహించిన విధంగా జడేజా తన టీం ను గెలిపించాడు. చెన్నై ఫ్యాన్స్ విజిల్స్ అహ్మదాబాద్ నుంచి చెన్నై వరకు వినిపించాయి. ఊపిరి బిగబట్టే ఉత్కంఠకు నరాలు తెగే క్లోజింగ్ ఇచ్చాడు జడ్డు. అలా గెలుపు దగ్గరకు వచ్చిన గుజరాత్ క్షణంలో విజయం దూరం కావడంతో ఆటగాళ్లు షాక్ నుంచి తేరుకోవడానికి కాసేపు సమయం పట్టింది. ఇదే చెన్నైలోని ధోని, రహానే, రాయుడు, కాన్వే లాంటి వారిని చూసి ఓల్డ్ డాడీస్ టీం అని ప్రత్యర్థులు వెక్కిరించారు. ధోని ఆడలేకపోతున్నాడని విమర్శలు మొదలయ్యాయి. వాస్తవానికి ధోని సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ తాను ముందుండి 2020 ఆడలేడనుకున్న రహానేతో మెరుపు ఇన్నింగ్స్ ఆడేలా చేశాడు. అతడిని ఎవరూ కొనకపోతే రహానే టాలెంట్ తెలిసిన ధోని అతడిని టీంలోకి తీసుకుని ఆడించాడు. దూబే విఫలమవుతూ టీం కి భారంగా మారాడని విమర్శించినా సరే
సరే వెనక నిలబడ్డాడు. రుతురాజ్ బ్యాటింగ్ కు మెరుగులు దిద్దాడు. ప్రతిసారి దీపక్ చాహర్ చిరాకు పెట్టినా అతనితోనే బౌలింగ్ చేయించుకుంటాడు. ప్రతి రన్ అదనపు రన్స్ ఇస్తాడని తెలిసినా కూడా కుర్రాడిని తన మాటలతో మాయ చేసి ఆడించాడు. ఇలా తాను ఆడకుండా టీమ్ లో ఉండి ప్లానింగ్ తో గెలిచేలా చేయడం ధోని స్టైల్. 5వసారి కప్ అందుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. ధోని టీమ్ లో ఉంటేనే అందరికీ ఉత్సాహం వస్తుందని ఆ టీం ప్లేయర్స్ అంటారు. ధోని పక్కన నిలబడితే చాలు మేము దుమ్ము రేపేస్తామన్నారు. అన్నట్లుగానే చేశారు. ఓల్డ్ డాడీస్ టీం కాస్త బాబ్ కా టీం అయింది. ఇక మనం రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఆడింది 8 బంతులే అయినా ఒక బౌండరీ 2 భారీ సిక్సర్లతో 19 పరుగులు చేసి తన ఫైనల్ మ్యాచ్ ని మరింత మెమరబుల్ గా మలుచుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం కూడా రాయుడుపై ప్రశంసల వర్షం కురిపించాడు ధోని. ధోని మాట్లాడుతూ రాయుడు టీమ్ లో ఉంటే నేనెప్పుడు ఫెయిర్ ప్లే అవార్డు తీసుకోను. మేం మ్యాచ్ గెలవక ముందే అతడు సెలబ్రేషన్ చేసుకుంటాడు. ఫీల్డ్ లో కూడా దూకుడుగా ఉంటాడు. మేమిద్దరం ఇండియా ఏకు ఆడాం. భారత జట్టుకు కలిసే ఆడాం. స్పిన్ పేస్ ను సమర్థవంతంగా ఆటంలో రాయుడు దిట్ట. రాయుడు కూడా నాలంటోడే. తాను కూడా ఫోన్ ఎక్కువగా వాడడు. రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతడి తర్వాత దశ కూడా ఆనందంతో గడపాలి అని ధోని చెప్పుకొచ్చారు. ఇక ట్రోఫీ అందుకునే క్రమంలో ధోని పోడియం కింద ఉన్న రాయుడు జడేజాలను పైకి రమ్మని పిలిచారు. తాను పక్కకు తప్పుకొని రోజర్ బిన్ని జైషాలను రాయుడుకు ట్రోఫీ అందించాలని కోరాడు. వారు కూడా ధోని కోరిక మేరకు రాయుడుకే ట్రోఫీ అందజేశారు. ఆ తర్వాత కిందికి దిగి వస్తున్న రాయుడు ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తన సహచర చెన్నై ఆటగాళ్లతో సిఎస్కే విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. మొత్తానికి ఇది సంచలన విజయంగా నమోదు చేశారు. మాదే విజయం అనుకున్న వారికి క్షణాల్లో షాకులు ఇచ్చేశారు. మరి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.